భారత్ పాక్ యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్ చేశారు. మేము భారత్ పాక్ ఇద్దరితోటి మాట్లాడి కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించినట్టుగా ఈ పోస్ట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన పరిస్థితి. సో ఒక అధికారిక ప్రకటన మన దగ్గర నుంచి కూడా రావాల్సి ఉంటుంది భారత్ దగ్గర నుంచి. డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్ట్: ఆఫ్టర్ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your support అంటూ కూడా ఆయన పెట్టిన పోస్ట్ మనకి చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది. సో భారత్ పాక్ కాల్పుల విరమణకి ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి అంగీకరించాయి అని చెప్తున్నారు. అమెరికా దీనికి మధ్యవర్తిత్వం వహించినట్టుగా చెప్తున్నారు. అయితే రెండు దేశాల మధ్య ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి తెలియాల్సింది. 6 గంటలకి ఒక కీలకమైన ప్రెస్ మీట్ ఉంటుందని మొదటి నుంచి కూడా ఒక ప్రకటన మనకు వస్తూ ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు ఏ టర్మ్స్ ని బట్టి సీజ్ ఫైర్ కి ఇరు దేశాలు అంగీకరించాయి అనే ప్రశ్న మన ముందుంది. మరొకసారి